హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏంటి ఇలాగే కొట్టుకుంటారా? ఏమనుకుంటున్నారు అసలు? మిమ్మల్ని ఇడిపించడానికే ఆ డబ్బులు వాడాడు కేశవ. అయినా అసలు మిమ్మల్ని ఇడిపించకపోతే జైలుకి వెళ్తే ఎలా ఉండేది? ఆ విషయం తెలిసి కూడా ఎందుకు ఖర్చు పెట్టారని తెలిసి కూడా మీరు ఇలా ప్రవర్తించడం కరెక్టేనా? వెళ్ళండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది. ఈ లోపల కేశవకు కూడా వార్నింగ్ ఇస్తుంది మన మహాలక్ష్మి. అసలు మీరు చక్రి అంటే మీ మనసులో ప్రేమ ఉండొచ్చు, ఆ డబ్బులు మీరు దానికే ఉపయోగించుండొచ్చు, కానీ తన మీద నీకున్న ప్రేమ ఎలా చెప్పాలి, లేకపోతే ఎలా మాట్లాడాలి అనేది కూడా మీకు తెలుసుండాలి అని చెప్పేసి మన కేశవ కూడా మాట అంటుంది. ఒక పక్క నుంచి మన నారాయణని తిడుతుంది. ఏంటి ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసినట్టు చూస్తున్నారా? కొడుకులు అలా కొట్టుకుంటుంటే బీడీ కట్ట పట్టుకెళ్ళినట్టు చూస్తున్నారా? అది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇదేనా మీరు ఇలా ఉండబట్టే మీ పిల్లలు ఇలా ఉన్నారు అని అంటూ చెప్తుంది. ఇంకా వెళ్ళి జైలుకి ఎలా వెళ్తే ఎలా ఉంటుందో చెప్పుకోండి అంటూ ఉంటే ఓ పక్క నుంచి మన కేశవ్ బయటకు వచ్చి నేనే తప్పు చేసినట్టు మాట్లాడతారా? అసలు ఏమైంది అన్నా బ్రోకి అంటూ అనుకుంటూ ఉంటాడు పార్ట్నర్. ఇంకా నేనే తప్పు చేశానని అంటారా, నన్నే మాట్లాడతారా అని చెప్పేసి అనుకుంటూ ఓ పక్క నుంచి బుస్సు గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఎలాగైనా వీడిని డిస్టర్బ్ చేయాలని చెప్పి ఈ లోపల ఈ గొడవన్నీ తెలియని మన పెద్ది వచ్చి ఏంట్రా ఏం జరిగింది? ఆడపిల్ల ఏమైందమ్మా మహాలక్ష్మి? ఇలా అయితే ఇంట్లో ఉండబుద్ధి అవుతులేదు పెద్ది, నేను ఇంట్లో వెళ్ళిపోతాను. ఒరే అసలు ఏం జరుగుతుందిరా? ఒరే వాడు నీకన్నా పెద్దోడు, వాడిని అలా కొట్టడం కరెక్టేనా? అది కాదన్నయ్య, అయినా నువ్వు ఇలా చేస్తావేంట్రా? ప్రతిదీ ఇంతలా కొడతావా? ఇదేనా కరెక్టేనా పద్ధతి? వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. అసలు మిమ్మల్ని నేను పెంచలేదు కదరా? ఒరే చక్రి నువ్వు కూడా అంతేరా? నువ్వు ఇదేనా పద్ధతి? అసలు నాకేమీ అర్థం కావట్లేదు పెద్ది, వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారేంటి? ఇదేంటి అసలు? ఇది మీరు సారీ అండి అంటూ మన కేశవ చెప్తాడు. ఇది 90వ మీరు ఇలా చెప్పడం, 98వ ఏంటి 98వ సారీ చెప్పడు, 98 సార్లు కూడా ఇలా అయితే మన మహాలక్ష్మిని హాస్టల్లో జాయిన్ చేసేస్తానురా అంటూ చెప్తాడు మన పెద్ది. ఇంకా వెంటనే చక్రి కోపం వచ్చేసి బార్కి వెళ్ళిపోతాడు. బార్లో కూర్చుంటాడు. ఒక చిల్డ్ బీర్ కావాలంటాడు. అక్కడ పాటుగా చూసిన నారాయణ, ఏరా ఆ అమ్మాయి మనసులో స్థానం సాధించాలి కానీ ఇలా వచ్చి ఇక్కడ తాగుతావా? తాగడం వల్ల మీ అన్న నిన్ను అసహించుకుంటాడురా, ఆ అమ్మాయి కూడా నిన్ను అసహించుకుంటుందిరా. ఇది కాదురా ఒరే కోట్రో, ఇది కాదు, అర్థమవుతుందా? వెళ్ళి నువ్వు ఎలా అమ్మాయి మనసులో స్థానం సాధించాలో అది తెలుసుకోరా అని చెప్పేసి నారాయణ చెప్పేసరికి ఎక్కడ మనశ్శాంతి లేదు. అసలు చిరాకు వస్తుంది. మంచోళ్ళలా ఉండలేకపోతున్నాను, చెడ్డోళ్ళలాగా ఉండలేకపోతున్నాను అంటూ మన చక్రి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా సరే కదా అని బయటకు వచ్చేసి వెళ్ళిపోతాడు. ఈ లోపల ఒరే నువ్వు ఏది చేసినా కూడా ఆలోచించి చెయ్యి, ఆ అమ్మాయి మనసులో స్థానం సాధించు, అంతేగాని వెర్రోళ్ళలాగా తాగుడు చేసావంటే నన్ను నీతో పాటు పోలుస్తారు, అర్థమైందా? నాలాగే నిన్ను పోల్చుకుంటారు అంటూ ఉంటే ఈ లోపల ఎరా కేశవ ఎక్కడికి వెళ్ళావు? అరే ఆడేడ్రా అంటే లేదా అన్నయ్య నాకేం తెలీదు, అయినా ఎందుకురా ఇలా దెబ్బలాడుతున్నారు? నేను బయటికి వెళ్తే చాలు ఇంతలా దెబ్బలాడుకుంటారా? ఇది ఏంట్రా మీరు ఇలా ఉన్నారు? అరే ఇలా చేస్తే మటుకి నేను మహాలక్ష్మిని హాస్టల్లో జాయిన్ చేసేస్తానురా, నాకు ఇది చాలా బాధగా ఉంది. ఏంటి పెద్ది అలా ఉన్నావు అనంటే లేదమ్మా, నేను వీళ్ళు పెంచడంలో ఏదో లోపం చేశానమ్మా, నాకు అది చాలా బాధగా ఉంది. లేదు పెద్ది నువ్వు బాగానే పెంచావు అంటూ ఉండగా ఈ లోపల మన చక్రి వచ్చి గబగబా మంచిలు తాగేస్తాడు. గబగబా మంచిలు తాగేసి ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. చూస్తే ఏంటి ఇప్పుడు ఇలా వచ్చారు మీరు అంటూ మన మహాలక్ష్మి అడుగుతుంది. నేను తప్పు చేశానండి, క్షమించండి. మిమ్మల్ని ఎన్నిసార్లు క్షమించాలంటే అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. తిడుతూ ఉంటే ఇంకా సర్లే కదా అని చెప్పేసి ఎవరికాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి మన చక్రి బయట కూర్చుని అలా చుక్కలు చూస్తూ ఉంటాడు. ఈ లోపల కేశవ వచ్చి ఒరే ఏంట్రా అలా చూస్తున్నావు అంటే ఏం లేదురా, ఈ చుక్కలు ఎన్నున్నాయా అని చూస్తున్నాను అని అంటే ఈ చుక్కల ఏమున్నాయిరా అనుకుంటూ చూస్తూ ఉంటాడు. ఈ చుక్కలు కాదురా, ఇంట్లో ఎన్ని చుక్కలు పెట్టి నీకు బాగా చుక్కలు చూపించిందా అంటే లేదురా, పైన చుక్కలు అయితే బాగానే ఉన్నాయి, ఇంట్లో చుక్కలు పట్టపగలే కనపడుతున్నాయి అంటూ మన చక్రి నవ్వుకుంటూ కేసు అది చూసిన మన మహాలక్ష్మి ఏంటిది కన్నా కూడా చూస్తాడు. ఏంటిది మనమేనా ఎర్రోళ్ళో తిట్టుకునేది మనమేనా? లేదమ్మా అలాగే కలిసిపోతారు వాళ్ళు, ఇది మా ఇంట్లో మామూలే వదినా అంటూ కన్నా కూడా అంటాడు.
అనేసరికి ఇద్దరు చాలా బాగా రే నీ బుస్తుతో మాట్లాడావా? అది కాదన్నయ్య, అది కాదురా, ఎంత చెప్పినా ఫోన్లో కూడా అది అది నన్ను ఏమీ మాట్లాడట్లేదు, అసలు కనీసం పట్టించుకోవట్లేదు, బుస్సుకు సారీ చెప్పాలి కదరా అని అనుకుంటూ ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఒకరి చేతిలో ఒకరు చేసుకుంటూ ఉంటారు. ఓ పక్క నుంచి మన స్టైలిష్ శైలుకి ఇదేంటిది, వాడు చుట్టూ నేను తిరుగుతున్నానా, నా చుట్టూ వాడు తిరుగుతున్నాడా, అయినా చిన్న మిస్డ్ కాల్ ఇద్దామని చెప్పి మిస్డ్ కాల్ ఇస్తుంది. మిస్డ్ కాల్ ఇస్తే ఫోన్ చేస్తూనే ఉంటాడు మన కేశవ. ఫోన్ చేస్తూనే ఉంటే నువ్వు అలాగే చెయ్యాలిరా, నువ్వు అలాగే చెయ్యాలిరా అంటూ ఉంటుంది. మరి ఒరే నువ్వు మర్చిపోయానురా, నువ్వు ఒక బైక్ కొంటానన్నావు కదా, వాళ్ళు నాకు ఫోన్ చేస్తారా అంటూ మన కేశవ చెప్పేసరికి, ఒరే కొత్త బైకా? లేదురా, వాడారంట, వాళ్ళ అమ్మ అమెరికా వెళ్ళిపోతుందంట, అందుకనే రేపు వెళదాం అని అనేసరికి, అంటే తెల్లారేసరికి పొద్దున్నే మాట్లాడదాం అనుకుంటాడు. ఈ లోపల బుస్తుకు రింగ్ ఎత్తదు కదా, బుస్తుకు ఫోన్ చేస్తూనే ఉంటాడు, పడుకుంటాడు. తెల్లారేసరికి మనం పెద్దని అడుగుతాడు, అన్నయ్య కేశవ ఎక్కడ? ఒరే ఇంత పొద్దున్నే ఎక్కడ లెగుస్తాడురా వాడు అని అంటే, వెంటనే వెళ్ళి డొక్కుతో నీళ్లు పట్టుకుని మన కేశవకి నీళ్లు కొడతాడు. ఒరే ఏమైందిరా? నేనే అని అంటూ ఉంటాడు. ఒరే నువ్వు నాకేం చెప్పావురా, వెళదాము బైక్ చూద్దాము అని చెప్పావా లేదా? అయినా సరే నువ్వు ఇలాగే పడుకున్నావు, పదరా లేగరా అంటే మొహం కడుక్కుంటావు. ఇడే రా 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 అంటూ ఉంటాడు. ఇంకెంతసేపటికి రాడు, తర్వాత వస్తాడు. ఎలా అయితే ఒరే టీ అడిగావు కదరా చక్రి అంటే, వద్దులే అన్నయ్య అప్పుడే వచ్చేస్తాం అని చెప్పేసి ఆ బైక్ కడతానికి వెళ్తాడు. బాబు బైక్ 35,000, మా అమ్మాయి అమెరికా వెళ్తుందని నమ్మడం తప్ప ఏమీ లేదు. ఒరే ఏంట్రా గీతలు ఉన్నాయి, ఇది కొత్త బైక్ కాదురా, వాడిన బైక్, అయినా మైలేజ్ బాగానే ఉంది. అయినా సార్ మేము 25,000 ఇస్తాను, నా భార్యకి గిఫ్ట్గా ఇవ్వాలని సార్ అని అంటే, సరేనయ్యా అంటాడు. ఇవాళకైతే ఇదేనండి ఎపిసోడ్. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.